ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ చాలా డార్క్గా ఇంకా స్కేరీగా ఉండబోతుంది. అందువలన డార్క్ కంటెంట్కి మీరు సెన్సిటివ్ అయితే, మీరు ఒక సెన్సిటివ్ పర్సన్ అయితే ఇది మీ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే అలాంటి వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఇంకా తర్వాత మీరు వినబోయేవి ఇంకా చూసేవి మీ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. సో ఈ స్టోరీ అనేది డార్క్ వెబ్కి సంబంధించింది. ఇంకా ఈ డార్క్ వెబ్ ఎలాంటిది అంటే అందులోకి ఎవరు వెళ్ళటానికి అసలు ఇష్టపడరు. దాని గురించి ఎవరిని అడిగినా సరే అందరూ చెప్పేది ఒక్కటే, అది చాలా డేంజరస్ ప్లేస్, అక్కడికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు అని. అయినా సరే ప్రతి ఒక్కరు కూడా అందులోకి వెళ్ళాలి అని అనుకుంటారు. ఆ క్యూరియాసిటీ అనేది అందరికీ ఉంటుంది. అలాంటి ఒక పర్సన్ కి జరిగిందే ఈ ఇన్సిడెంట్ జరిగింది స్టీవ్ అనే ఒక పర్సన్ కి. ఇంకా దీని టైటిల్ ఐ నీడ్ యువర్ హెల్ప్, ప్లీజ్ సేవ్ మీ. స్టీవ్ ఒక 25 years నార్మల్ అబ్బాయి. తనకు ఒక జాబ్ కూడా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవటం వలన ఆఫీస్ వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ ని ఇంటికి ఇచ్చారు. ఇంట్లో నుండే వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అందులోనే తను వర్క్ చేస్తుంటాడు. వర్క్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళటం, తన డైలీ వర్క్స్ ని చేసుకోవడం, లేదా పార్క్ వెళ్ళటం, ఏది తోచకపోతే ఫ్రెండ్స్ తో అలా బయటికి తిరిగేవాడు. అలా తిరిగి చివరికి ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో సింపుల్ గా ఒక పీస్ఫుల్ గా డిన్నర్ ని చేసి ప్రతిరోజు కూడా ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేసేవాడు. తన వర్క్ కూడా అంత ప్రెజర్ తో ఉండేదేం కాదు. సో తన వర్క్ అంతటిని కూడా 5 hours లోపే కంప్లీట్ చేసి మిగతా టైంలో ఇంటర్నెట్ ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు తనకి ఒక ఇంట్రెస్టింగ్ సైట్ కనిపించింది. అందులో చాలా ర్యాండమ్ టాపిక్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్, సినిమా, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్. ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోగానే కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి అందులో చాలా పీపుల్ అనానమస్ గా దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ సైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా స్ట్రేంజర్స్ తో ఎంతసేపు అయినా డిస్కస్ చేసుకోవచ్చు. అలా కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ లో ఫ్యాన్ వార్ లాంటివి డిస్కస్ చేస్తూ, మరికొన్నిసార్లు పాలిటిక్స్ లో అసలు గవర్నమెంట్ కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా అని డిస్కస్ చేయటం. అలా 4 to 5 days అయ్యేటప్పటికి అర్థమైంది తన టైం ని ఆ సైట్ లోనే చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాడని. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు ఒకే టాపిక్ పైన ఉండటం వలన బోర్ కొట్టిందేమో, ఇవాళ ఏదైనా కొత్త టాపిక్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపించిందేమో. అలా స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు. 15 minutes తర్వాత కొన్ని స్ట్రేంజ్ టాపిక్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ ఏలియన్స్. అందులో అసలు ఏలియన్స్ ఎలా ఉంటాయి, నిజమేనా, ఇలాంటి చాలా టాపిక్స్ అనేవి డిస్కస్ అవుతూ ఉన్నాయి. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక 30 minutes తర్వాత డిస్కషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే టాపిక్స్ ని వెతుకుతుంటే అందులో కనిపించింది అదే గవర్నమెంట్ మన నుండి ఏం దాస్తుంది అని. అందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. అసలు టీవీ, సోషల్ మీడియాస్ లో ఎక్కడ రాలేవు అలాంటి టాపిక్స్ కూడా ఉన్నాయి. అందులోకి వెళ్ళి చూడగానే స్టీవ్ కి అర్థమైంది తనకు తెలియకుండా ఎంత నాలెడ్జ్ బయట ఉందా అని చెప్పి. ఆ తర్వాత ఇంకొంతసేపు ఆ టాపిక్ లో ఉండి ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోయి ఇంకా స్క్రోల్ చేస్తున్నప్పుడు అప్పుడు కనిపించిందే డార్క్ వెబ్. ఈ టాపిక్ గురించి అందరూ తెలుసుకోవాలి అని క్యూరియస్ గానే ఉంటారు. అందులో ఏం జరుగుతుంది, ఏముంటుంది, అసలు ఏంటది, అసలు అది ఎలా ఉంటుంది అనేది క్యూరియాసిటీతో ఆ లింక్ ని తను కూడా క్లిక్ చేశాడు. ఆ టాపిక్ ఓపెన్ అవగానే చాలా స్ట్రేంజర్స్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఓపెన్ అయ్యే టాపిక్స్ అనేవి చాలా స్ట్రేంజ్ గానే ఉన్నాయి, కానీ అర్థమవుతూ ఉండేవి. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గా జరుగుతుంది. క్రిప్టో గురించి, లైక్ తన ట్రాన్సాక్షన్స్ ని దొరకకుండా ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి, కొందరు హ్యాకింగ్ గురించి మాట్లాడుతున్నారు. అలా డిస్కషన్స్ మధ్యలో ఒక పర్సన్ ఒక లింక్ పెట్టాడు. అంతే, ఆ లింక్ ని పెట్టగానే తనకి రిప్లైగా చాలా మెసేజెస్ రిప్లైగా రావడం స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ, ఇలా తనకి చాలా రిప్లైస్ వచ్చాయి. అది చూసాక స్టీవ్ లోని క్యూరియాసిటీ పెరిగింది. అసలు అంతలా ఆ లింక్ లో ఏముంది అని చెప్పి ఇంకా కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా లింక్ ని క్లిక్ చేశాడు. ఆ లింక్ ని క్లిక్ చేసిన నెక్స్ట్ సెకండ్ స్క్రీన్ మొత్తం కూడా సడన్ గా రెడ్ లోకి మారిపోయింది. ఇంకే యాప్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఇంకా ట్యాబ్స్ ఇలాంటివి ఏమీ లేవు. మొత్తం అయిపోయి స్క్రీన్ అంతా కూడా రెడ్ కలర్ లోకి మారిపోయింది. ఇంకా రెడ్ స్క్రీన్ మధ్యలో ఒక చిన్న టెక్స్ట్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎంటర్ హియర్? నువ్వు కన్ఫర్మ్ గా లోపలికి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నావా? క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. సో ఎస్ ని క్లిక్ చేశాడు. ఎస్ క్లిక్ అవ్వగానే ముందు అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ లాంటిది ఒకటి ఓపెన్ అయింది. అందులో 5 rules ఉన్నాయి. జనరల్ గా అన్ని వెబ్సైట్స్ లో ఉండే రూల్స్ లాంటివి. ఇందులో 18+ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రాఫికల్ వార్నింగ్, ఇంకా ఇందులో ఉన్న ఇమేజెస్ అనేవి మీ మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేయొచ్చు. ఇలా అన్ని రూల్స్ ఉండి లాస్ట్ లో మాత్రం ఒక రూల్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. అదేంటి అంటే, మీరు ఇప్పుడు చూడబోతున్న ఈ లైవ్ కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారంట. ఒకవేళ మీరు ఈ లైవ్ నుండి మిడిల్ లోనే ఎగ్జిట్ అయిపోతే అది వాళ్ళ రిచువల్ కి, వాళ్ళ ట్రెడిషన్ కి అవమానం కలిగించినట్టు ఉంటుంది. సో దయచేసి మీరు ఆ లైవ్ ని పూర్తిగా చూడండి అని చెప్పి వచ్చింది. స్టీవ్ ఆ రూల్ ని కూడా ఐ అగ్రీ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేశాడు. అలా క్లిక్ చేయగానే తన స్క్రీన్ పైన ఒక లైవ్ వీడియో స్టార్ట్ అయింది. ఒక రూమ్ లాగా ఉంది. అదంతా కూడా ఫుల్ రెడ్ కలర్ లో ఉంది. ఇంకా రూమ్ మధ్యలో ఒక చైర్ ఉంది. ఇంకా దానిపైన ఒక అమ్మాయి కూర్చొని ఉంది. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తనని ఆ చైర్ కే ఎవరో కట్టేశారు.
ఇంకా ఆ అమ్మాయి కూడా ఎటు కదలటం లేదు, ఏదో డీప్ స్లీప్ లో ఉన్నట్లు ఉంది. ఇంకా స్క్రీన్ కి సైడ్ లో లైవ్ చాట్ లో మెంబర్స్ ఎవరో మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అలా ఒక 5 minutes అయ్యింది. అయినా సరే ఆ అమ్మాయిలో ఎలాంటి మూమెంట్ కూడా లేదు. ఇంకోవైపు చాట్ కౌంట్ పెరుగుతూనే ఉంది, లైవ్ కౌంట్ కూడా పెరిగిపోతూ ఉంది. ఇంకో 5 minutes తర్వాత ఆ రూమ్ లోకి ఎవరో ఒక మేల్ పర్సన్ ఎంటర్ అయ్యాడు. తన చేతిలో ఉన్న బ్యాగ్ లో నుండి ఒక్కొక్క ఐటమ్ ని తీసి అమ్మాయి పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టడం స్టార్ట్ చేశాడు. తను తీసిన ఐటమ్స్ అన్ని కూడా చాలా వింతగా ఇంకా స్ట్రేంజ్ గా ఉన్నాయి. లైక్ హ్యామర్, నైఫ్, షేవ్ చేసుకునే రేజర్, ఇలాంటి ఐటమ్స్ ఒక 4-5 తీసి బయటకు తీశాడు. తన బ్యాగ్ ని పక్కన పెట్టేశాడు. స్క్రీన్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. తన ఫేస్ కి మాస్క్ ఉండటం వలన తను ఎవరని కనిపెట్టడం చాలా కష్టం. ఇంకా స్క్రీన్ ముందుకి వచ్చి అంటాడు, లెట్స్ స్టార్ట్ దిస్ లైవ్. అలా అనగానే ఒక్కసారిగా లైవ్ చాట్ లో మెసేజ్లు వరదల్లా స్పీడ్ గా రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ స్పీడ్ కి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చూడడం కూడా చాలా కష్టంగా ఉంది. కొందరు లైవ్ లో డొనేషన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్దగా మెసేజెస్ పెడుతున్నారు. బిట్ కాయిన్స్, ఎథూరియం, క్రిప్టో కరెన్సీ ఇలాంటి డొనేషన్స్ తో పాటు మెసేజెస్ కూడా ఒక వరదలా వచ్చాయి. ఇవన్నీ చూస్తున్న స్టీవ్ కి అసలు ఏం అర్థం కాలేదు. ఇంతగా వీళ్ళకి ఏం జరిగింది అని అనుకున్నాడు. క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఏమవుతుందని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పర్సన్ టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ లోని వాటర్ ని 2-3 times ఆమె ఫేస్ పైన కొట్టగానే మెల్లగా ఆమె మేల్కొంది. కానీ పూర్తిగా కాదు, మెల్లగా లేచి అరవటానికి ట్రై చేస్తుంది, కానీ అరవలేకపోతుంది. ఎంత ట్రై చేసినా సరే ఏదో మత్తులో ఉంది. తర్వాత కొంతసేపటికి తనకి పూర్తిగా మెలుగు వచ్చింది, కానీ అప్పటికే కూడా తను అరవలేకపోతుంది. ఎంతలో స్క్రీన్ పైన 4 బాక్సెస్ వచ్చాయి. ఆ బాక్సెస్ లో టేబుల్ పై ఉన్న ఐటమ్స్ కూడా డిస్ప్లే అయ్యాయి. ఇంకా వాటిని పీపుల్ ఓట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఓటింగ్ అవుతుండగా స్టీవ్ కి ఏం అర్థం కాక తను కూడా ర్యాండమ్ గా ఒక ఐటమ్ ని సెలెక్ట్ చేసి ఓట్ చేశాడు. అలా ఒక 30 seconds తర్వాత 3 బాక్సెస్ మాయమైపోయి కేవలం రేజర్ మాత్రమే మిగిలింది. ఇంకా ఆ రూమ్ లో ఉన్న పర్సన్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ అని చెప్పి టేబుల్ పై నుండి రేజర్ ని తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి మెల్లగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా తను వెళ్తుండగా స్టీవ్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు. తనకి ఎందుకో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి ఎందుకు అరవటానికి ట్రై చేస్తున్నా సరే అరవలేకపోతుందో అర్థం కాలేదు. తనకు తెలుస్తుంది ఇదంతా కొంచెం షేడీగా ఉంది అని, కానీ అది ఏంటి అని అస్సలు అర్థం కావట్లేదు. ఇంతలో ఆ పర్సన్ ఆ అమ్మాయి తైని పట్టుకొని రేజర్ తో తన స్కిన్ పైన చాలా పెద్దగా ఒక ఘాటు పెట్టాడు. అమ్మాయి చాలా పెయిన్ గా ఫీల్ అవుతుంది. తన స్కిన్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది, బ్లడ్ ఫ్లో అవుతుంది, అస్సలు ఆగటం లేదు. అది చూసిన స్టీవ్ కి అసలు ఏం అర్థం కాలేదు. ఇంత పెయిన్ లో కూడా ఆ అమ్మాయి ఎంతలా అరవడానికి ట్రై చేసినా సరే తన నోటి నుంచి ఒక్క వర్డ్ కూడా బయటకు రావట్లేదు. తన నోరు అస్సలు తెరవలేకపోతుంది. కానీ తన ఫేస్ లోని ఆ పెయిన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. స్టీవ్ రియలైజ్ అయ్యాడు, ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది చాలా తప్పు అని. ల్యాప్టాప్ ముందు నుండి లేచి పక్కకు వెళ్ళిపోయి మైండ్ కూల్ చేసుకుని వచ్చి ఆ ట్యాబ్ ని క్లోజ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఎంత ట్రై చేస్తున్నా సరే ఎక్కడ క్లోజ్ బటన్ అనేది కనిపించట్లేదు. ఇంతలో తను ఎస్కేప్ బటన్ బాగా పదే క్లిక్ చేస్తూ ఉన్నాడు. మౌస్ బటన్ ని క్లిక్ చేస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ కూడా కనిపించట్లేదు. స్క్రీన్ పైన లైవ్ తప్ప ఇంకేం రావట్లేదు. ఇంకా పవర్ బటన్ ని క్లిక్ చేయడానికి ట్రై చేశాడు. ఈలోపే స్క్రీన్ పైన మరొక 3 బాక్సెస్ వచ్చాయి. ఇంకా అందరూ కూడా ఓటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా ఈసారి నైఫ్ సెలెక్ట్ అయ్యింది. స్టీవ్ కి టెన్షన్ చాలా పెరిగిపోయింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అని. ఆ పర్సన్ మెల్లగా కత్తిని పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన లిప్స్ పక్కన ఉన్న ఫేస్ మొత్తాన్ని కూడా పెద్దగా గాయం చేశాడు. రెండింటిని సపరేట్ చేశాడు. అప్పుడు తెలుస్తుంది తన లిప్స్ ని గ్లూతో సీల్ చేసేసారు అని. ఆ విజువల్స్ ని చూసాక స్టీవ్ వెంటనే ఆ ల్యాప్టాప్ ని పవర్ ఆఫ్ చేసేసి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేశాడు. కూర్చొని ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే ప్రశాంతంగా ఫుట్బాల్ న్యూస్ ని చూసుకుంటూ పీస్ఫుల్ లైఫ్ లో ఉండేది జస్ట్ 1 hour లో తల్లకిందులైపోయింది అని. తను చూసిన విజువల్స్ అనేవి ఎక్కడికి పోవట్లేదు, తన మైండ్ లోనే రిపీట్ అవుతుంది. కళ్ళు మూసుకున్నా సరే ఎదురుగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసాక ఫుల్ గా డిస్టర్బ్ అయ్యి తన ట్రామాలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళి పార్క్ లో కాసేపు స్పెండ్ చేసి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాడు. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చి ఫ్యామిలీతో డిన్నర్ చేసి అలా నిద్రపోయే ముందు తను అనుకున్నాడు, ఇదంతా రియల్ అయ్యే ఛాన్స్ లేదు, ముందే రికార్డ్ చేసి ఉంటారు, ప్రాప్స్ ని యూజ్ చేసి ఉంటారు అని చెప్పి కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యి నిద్రపోయాడు. మళ్ళీ మార్నింగ్ లేచి యథావిధిగానే ఆఫీస్ వర్క్ పైన తన ల్యాప్టాప్ లో వర్క్ ని చేసుకున్నాడు. సడన్ గా ఒక నోటిఫికేషన్ వచ్చి ల్యాప్టాప్ స్క్రీన్ అంతా కూడా రెడ్ అయిపోయి మెసేజ్ వచ్చింది, డూ యూ వాంట్ టు ఎంటర్ దిస్ లైవ్ అని. స్టీవ్ కి అసలు ఏం అర్థం కాలేదు. తను ఏ లింక్ ని క్లిక్ చేయలేదు, అసలు ఏం చేయలేదు. మరి మెసేజ్ ఎలా వచ్చింది అని చెప్పి షాక్ అయిపోయాడు. ఫుల్ గా భయపడి ఎలా అయినా సరే ఎస్కేప్ అవడం కోసం నో అని క్లిక్ చేశాడు. ఎంత క్లిక్ చేస్తున్నా సరే అలా కంటిన్యూస్ గా నో అని క్లిక్ చేస్తున్నా సరే తన స్క్రీన్ పైన ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. ఇంకా సడన్ గా స్క్రీన్ పైన ఎస్ ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోయి లైవ్ అనేది ఆన్ అయిపోయింది. సేమ్ అదే రెడ్ రూమ్, అదే మాస్క్డ్ పర్సన్, కానీ ఈసారి ఆ చైర్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. స్టీవ్ ఆ లైవ్ ని చాలా లేట్ గా స్టార్ట్ చేశాడేమో. చైర్ లో ఉన్న అబ్బాయికి 2 fingers కట్ అయిపోయి ఉన్నాయి. తన ఫేస్ కూడా అడ్డంగా కోసుకొని ఉంది. ఇంకా
బ్లడ్ ఫ్లో అనేది ఫుల్ గా వస్తుంది, అసలు ఆగడం లేదు. ఇంకా తన మెడలో ఒక బోర్డ్ ని హ్యాంగ్ చేసి ఉంచారు. సడన్ గా మళ్ళీ స్క్రీన్ పైన బాక్సెస్ అనేవి వచ్చాయి. ఈసారి ఓటింగ్ లో ఒక హ్యామర్ వచ్చింది. ఇంకా ఆ పర్సన్ హ్యామర్ ని తీసుకుని మెల్లగా తన దగ్గరికి వెళ్ళి కంటిన్యూస్ గా తన తలపైన కొడుతూనే ఉన్నాడు. అలా తను చనిపోయాడు. ఇంకా ఆ పర్సన్ హ్యామర్ ని పక్కన పెట్టేసి శవం మెడలో ఉన్న బోర్డ్ ని తీసుకుని కెమెరా ముందుకు వచ్చి షో చేశాడు. ఇంకా ఆ బోర్డ్ లో రాసి ఉంది, నిన్న లైవ్ ని ఈ పర్సన్ మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయాడు, మన రిచువల్ ని డిస్టర్బ్ చేశాడు, అందుకే తనకి పనిష్మెంట్ వచ్చింది అని. ఇది చూడగానే స్టీవ్ కి చాలా భయం వేసింది. తను కూడా నిన్న ఈ లైవ్ ని మిడిల్ లోనే వదిలేశాడు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో తన ఆ రూల్ ని అగ్రీ చేశాడు కూడా. అది తలుచుకొని తనకి చెమటలు పట్టాయి. ఏం అర్థం కాలేదు. ఒకవేళ ఇది నిజమే అయితే నెక్స్ట్ టార్గెట్ స్టీవే అని చెప్పి తనకు అర్థమైపోయింది. వెంటనే తన లైవ్ ని ల్యాప్టాప్ ని క్లోజ్ చేసేసి అక్కడికక్కడ ల్యాప్టాప్ ని బ్రేక్ చేసేసాడు. ఆఫీస్ కి కాల్ చేసి నా ల్యాప్టాప్ పూర్తిగా విరిగిపోయింది, సో నాకు ఒక కొత్త ల్యాప్టాప్ కావాలని రిక్వెస్ట్ పెట్టాడు. ఆఫీస్ వాళ్ళు తనకి పెనాల్టీ వేశారు, కానీ కొత్త ల్యాప్టాప్ తీసుకోవడానికి అగ్రీ చేశారు. కొత్త ల్యాప్టాప్ కోసం ఆఫీస్ కి వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారు. అలా తను ఆ రోజే ఆఫీస్ కి వెళ్ళి తన కొత్త ల్యాప్టాప్ ని తీసుకుని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా తన కొత్త ల్యాప్టాప్ లో తన అకౌంట్స్ ని ఇంకా వర్క్ ప్లేస్ ని సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన మొబైల్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, స్టీవ్ అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ అని చెప్పి. ఇంకా స్టీవ్ కి అర్థమైపోయింది ఇది ఆ రెడ్ రూమ్ వాళ్ళ పని అని. డార్క్ వెబ్ లోకి వెళ్ళేటప్పుడు ఎనానిమిటీ కోసం సెక్యూర్ VPN ని ఆన్ చేసుకోవాలి, కెమెరాస్ ని మైక్స్ ని హైడ్ చేసుకోవాలి, ప్రాక్సీస్ ని పెట్టుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్. కానీ స్టీవ్ కి అసలు తన డార్క్ వెబ్ లోకి వెళ్తున్నాడని కూడా తెలియదు. సో ఇలాంటివేం తీసుకోలేదు. అందువలన తన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయిపోయింది. మేబీ తన పాత ల్యాప్టాప్ విరిగిపోయి ఉండొచ్చు, కానీ అప్పటికే వాళ్ళు ఆ ల్యాప్టాప్ ని హ్యాక్ చేసి తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నారు. అలానే తనకి మొబైల్ నంబర్, అడ్రస్ అన్ని దొరుకుంటాయి. ఇంకా భయంతో స్టీవ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. హెల్ప్ కోసం రెడ్డిట్ లో ఈ స్టోరీ మొత్తాన్ని పోస్ట్ చేశాడు. ఇంకా దాని టైటిలే ఐ నీడ్ యువర్ హెల్ప్, ప్లీజ్ సేవ్ మీ. ఇంకా దాని తర్వాత స్టీవ్ కి ఏమైంది అని చెప్పి ఎవ్వరికీ తెలియదు.